హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపిన అడ్వకేట్ కాజా మొహిజుద్దీన్ మర్డర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులోని ప్రధాన నిందితులను నాంపల్లి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు మహమ్మద్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్లను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఈ తండ్రి కొడుకులను నాంపల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది కాజా మొహిజుద్దీన్ ను హతమార్చేందుకు ఈ తండ్రి కొడుకులే సుపారీ ఇచ్చి హత్య చేయించిన పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మెహబూబ్ ఆలం ఖాన్ ఉన్నారు. ఈ 2 రోజుల కస్టడీ విచారణలో భాగంగా హత్యకు గల అసలు కారణాలేంటి, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, సుపారీ ఎంతకు మాట్లాడారు అనే కోణంలో పోలీసులు నిందితులను లోతుగా విచారించనున్నారు. హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపిన అడ్వకేట్ కాజా మొహిజుద్దీన్ మర్డర్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులోని ప్రధాన నిందితులను నాంపల్లి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు మహమ్మద్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్లను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఈ తండ్రి కొడుకులను నాంపల్లి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది కాజా మొహిజుద్దీన్ ను హతమార్చేందుకు ఈ తండ్రి కొడుకులే సుపారీ ఇచ్చి హత్య చేయించిన పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా A1 గా ఉన్న మెహబూబ్ ఆలం ఖాన్ ఉన్నారు. ఈ 2 రోజుల కస్టడీ విచారణలో భాగంగా హత్యకు గల అసలు కారణాలేంటి, ఇందులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, సుపారీ ఎంతకు మాట్లాడారు అనే కోణంలో పోలీసులు నిందితులను లోతుగా విచారించనున్నారు. ఇక హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపిన అడ్వకేట్ కాజా మొహిజుద్దీన్ మర్డర్ కేసులో అయితే దర్యాప్తు వేగవంతమైనట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితులను అయితే పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి కోణాల్లో విచారించబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? అడ్వకేట్ కాజా మొహిజుద్దీన్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఒక 2 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క అడ్వకేట్ కాజా మొహిజుద్దీన్ సంబంధించి హత్య కేసులో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే వీరిద్దరిని కూడా కోర్టు ఆదేశాల మేరకు 2 రోజుల పాటు ఈ యొక్క A1 గా ఉన్న మహమ్మద్ ఆలం ఖాన్ తో పాటు మాజిద్ ఆలం ఖాన్ ను కూడా పోలీసులు 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. దాని తర్వాత వారిని విచారించనున్నారు. అయితే వీరంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా అడ్వకేట్ కాజా మొహిజుద్దీన్ కూడా హత్య చేయాలని చెప్పి కూడా వ్యక్తి నిర్వహించడం కూడా జరిగింది. అంతేకాకుండా సుపారీ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఈ సుపారీ ఏ విధంగా ఇచ్చారో, దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారో దానిపైన పూర్తిగా అన్ని విషయాలు ఆరా తీసేందుకే 2 రోజుల పాటు ఈ యొక్క కస్టడీ కూడా తీసుకొస్తారు. మొత్తానికి కేసుకు సంబంధించి 2 రోజుల పాటు కస్టడీ తీసుకున్న దాని తర్వాత అన్ని విషయాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అసలు ఈ హత్య వెనుక గల ప్రధాన కారణాలు ఏమై ఉన్నాయి, ఇప్పటికే దీనికి సంబంధించి ల్యాండ్ విషయంలో కోర్టుగా సంబంధించినట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి ఏ కేసులకు సంబంధించి దాంట్లో వీరికి పరస్పరంగా గొడవలు జరిగాయని దానిపైన కూడా పూర్తిగా కస్టడీ నేపథ్యంలో విచారణ కొనసాగించిన తర్వాత అన్ని వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.